నిన్న యూట్యూబ్‌లో మన వీడియో వచ్చిన తర్వాత ఒక బ్రదర్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఏం బ్రదర్ టైమ్‌ని 1 అంటే 1 సెకండ్ డివైడెడ్ బై 4,32,000 ఇలా డివైడ్ చేసింది. అంటే పరమాణువు విశ్వంలో ఉన్న అన్నింటికి కనెక్ట్ అవుతాయి అని చెప్పడానికా? ఏంది అంటే ఎక్కడో కదులుతున్న నక్షత్రం ఇక్కడున్న నీ అణువుల్ని చేంజ్ చేస్తదా అని నన్ను ఒక ప్రశ్న అడిగిండు భయ్య. అయితే నేను అహం బ్రహ్మాస్మి దీని గురించి పూర్తిగా చెక్ చేసుకో అని చెప్పిన. అహం అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఆత్మ, అబ్జర్వర్. ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ, ది అల్టిమేట్ అబ్జర్వర్. దాన్నే మనం చైతన్యం అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మం అంటే కంప్లీట్ విశ్వం. అస్మి అంటే అసలు కంప్లీట్ చైతన్యమే, కాన్షియస్నెస్సే ఒకటి. సో అదే విశ్వంలో ఉన్న ప్రతిదీ కాన్షియస్ లోనే ఉంటది. అదే అహం బ్రహ్మాస్మి చెప్తే బ్రో మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. అరే ఇది నేను కనెక్ట్ చేస్తే నీకు మూఢనమ్మకం అవుతుంది. కానీ సేమ్ ఇదే చెప్పి రీసెర్చ్ చేసి సేమ్ దానికి నోబెల్ ప్రైజ్ ఒకటి కొట్టిండు భయ్య. అయితే ఇది సేమ్ అని చెప్పడానికి నేను ఎవడో చెప్తే నేను ఎందుకు నమ్ముతా భయ్య? ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో, ఎవడైతే ఆ ఫార్ములా కనిపెట్టిండో వాడే వాన్ పుస్తకంలో రాసుకున్న చూసే నేను చెప్తాను. అయితే ఇది ఎవరో కాదు, ఇర్విన్ ష్రోడింజర్. తను నోబెల్ ప్రైజ్ విన్నర్. క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి పరమాణువు ఇంకొక పరమాణువు యొక్క స్టేటస్ లో చేంజ్ వస్తే దీని లోపల కూడా చేంజ్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఎన్ని వేల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నా. అండ్ తను చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే మనం పరమాణువు వరకు వెళ్ళినాం అనుకో, అక్కడ మ్యాటర్ ఏం లేదు, పదార్థం ఏం లేదు. ఇట్స్ ఆల్ జస్ట్ వేవ్ ఫంక్షన్స్ అంతే. అవి విశ్వంలో ఉన్న ప్రతిదాంతో కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఒక ఫార్ములా రాశాడు. దీంట్లో హెచ్ అనేది రెడ్యూస్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ ఇంకొక హెచ్ అనేది హ్యామిల్టన్స్. సో సై ఏదైతే ఉందో అది వేవ్ ఫంక్షన్. అంటే ప్రతి కణం దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటది, ఎలా స్టోర్ చేసుకుంటది అంటే వేవ్ ఫంక్షన్స్ లాగానే స్టోర్ చేసుకుంటది అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు ఓకే అనుకుందాం. కానీ నాకు ఇంకొకటి డౌట్ వచ్చింది భయ్యో. మనోడు వేవ్ ఫంక్షన్ అంటాడు. ఇది చూస్తేనేమో త్రిశూలం లెక్కున్నది, మనకేమో త్రిశూలం ప్లస్ డమరుకం శబ్దం, మళ్ళీ అది కూడా ఇదే వేవ్ ఫంక్షన్సే కదా. మనమేమో మళ్ళీ లయం అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు మనోడేమో ఎవ్రీథింగ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ది ఉపనిషత్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అసలు నిజంగా మనమే ఈ త్రిశూలం అండ్ డమరుకంని స్టడీ చేయలేదా అని చెప్పేసి నేను కూడా సై అని చెప్పిన భయ్య. వాడు సై అని పెట్టిండు కదా. చూస్తే డాండ డాండ నిన్న దంబుల అనే ఒక శబ్దం ఉంటది కదా, ఒక పాట, అది బ్యాక్గ్రౌండ్ లో పుట్టింది భయ్య. మీకు కూడా వినిపిస్తుంది మెల్లిగా.